పంచాయతీరాజ్ వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకుని వచ్చి గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యమే లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. ప్రకాశం భవనంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ వేడుకల్లో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, జిల్లా కలెక్టర్ రాజాబాబు, ఒంగోలు సంతనూతలపాడు, కనిగిరి ఎమ్మెల్యేలు దామచల జనార్దన్, బిఎన్ విజయకుమార్, డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి రాష్ట్ర మంత్రి స్వామి పాల్గొన్నారు. మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. స్థానిక సంస్థల పాలనా వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించడంలో పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రాధాన్యతను గుర్తించి ప్రత్యేక రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థకు చట్టబద్ధత తీసుకువచ్చారని మంత్రి స్వామి అన్నారు. ఆనాటి నుండి ప్రతి ఏటా ఏప్రిల్ 24న జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నట్లు తెలిపారు. గ్రామాలు ప్రగతి పథంలో నడిచినప్పుడే దేశాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. క్షేత్రస్థాయిలో మౌలిక వసతుల కల్పన, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలు, నిధుల వినియోగం లాంటి అంశాలను సమన్వయం చేయడం కోసమే పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటు అయినట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో పాటు పంచాయతీ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావడం జరిగిందన్నారు. స్వర్ణ గ్రామంలో ప్రత్యేక సిబ్బందిని నియమించడంతో పాటు వారి పర్యవేక్షణకు మండల, జిల్లా స్థాయి అధికారులను కూడా నియమించి పూర్తి స్థాయిలో అభివృద్ధి సంక్షేమాన్ని సమర్థవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవడం జరుగుతూ వస్తుందన్నారు. గుండమాల పంచాయతీరాజ్కు జాతీయ స్థాయిలో అవార్డు రావడం పట్ల సంబంధిత పంచాయతీ కార్యదర్శి లావణ్యను ప్రత్యేకంగా మంత్రి అభినందించారు. జెడ్పీసీఓ చిరంజీవి, డిపిఓ వెంకటేశ్వరరావు, డోమపీడి జోసెఫ్ కుమార్, ఆర్డబ్ల్యూఎస్ ఏసీ నాగేశ్వరరావు, మెప్మాపీడి విజయలక్ష్మి, డిఎల్ఓలు, ఎంపీడీఓలు, పంచాయతీ వ్యవస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో గ్రామ సేవల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా చెందాల్సిన బాధ్యతను కూడా వారు చెప్పడం జరిగింది. 1992 73వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏప్రిల్ 24వ తేదీన ఈ పంచాయతీరాజ్ చట్టానికి చట్టబద్ధత కల్పించడం ద్వారా ఆ దినాన్ని, ఆ రోజున మనం పంచాయతీరాజ్ని దినోత్సవంగా జరుపుకుంటున్నాం. దీన్ని ప్రత్యేక జాతీయ స్థాయి నుంచి కూడా జరపాలని చెప్పి ప్రధానమంత్రి మోడీ గారు కింది స్థాయి వరకు కూడా వారికి మీకు అభినందనలు లేకుండా కూడా మన అధికారులు కూడా చదవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు అయితే ఎప్పుడు తను ఇది 4వసారి ముఖ్యమంత్రి, మొట్టమొదటి నుంచి కూడా జన్మభూమి కార్యక్రమాలు తీసుకోవడం, ప్రతి ప్రాంతాన్ని కూడా అభివృద్ధి పదంలో నడిపించేదాని కోసం మీరు కూడా తీసుకుంటే ముఖ్యమంత్రి గారి 3వసారి ఉన్నప్పుడు మనం ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కావచ్చు, వెల్త్ క్రియేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం అనుబంధం చేయడం జరిగింది. తర్వాత క్రమంలో ఈరోజు పూర్తి స్థాయిలో మన గ్రామ స్వరాజ్యాన్ని, గ్రామాలని అభివృద్ధి చేసేందుకు మనం ముందు తీసుకెళ్తున్నాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మనకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ పంచాయతీరాజ్లో కూడా 3 అంచెల వ్యవస్థ కంటే ఒక్కటే అప్పుడు ఢిల్లీ నుంచి చెప్పేవాళ్ళు, ఢిల్లీ నుంచి గల్లీకి నేరుగా, ఢిల్లీ నుంచి నేరుగా నిధులు ఏంటంటే పంచాయతీకి వచ్చినట్టుగా విధంగా కూడా చేయటం అనే దానికి అప్పటి ప్రభుత్వాలను మనం కూడా అభినందించవలసిందిగా కూడా తెలుపుకుంటూ, ఇప్పుడు గౌరవ ప్రధానమంత్రి గారు నేరుగా 16th ఫైనాన్స్ కమిషన్ అనేది కూడా ఇప్పుడు ఆచరణలోకి రాబోతుంది. అంటే 15th ఫైనాన్స్ కమిషన్ పూర్తి అయిన తర్వాత వారు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పంచాయతీ రాజ్ సంస్థలు అనేది ఇటువంటి బాగా గట్టిగా పటిష్టంగా వాటి ఫౌండేషన్ అనేది తీసుకుని రావాలని ఆలోచిస్తూ నిధులన్నీ పంచాయతీ రాజ్కే మనం అక్కడ ఇచ్చి గ్రామాల్లో అభివృద్ధి అనేది కానీ మనం చూడగలిగితే నిజమైన స్వరాజ్యం అనేది భారతదేశానికి తీసుకొచ్చిన వారు అవుతాం అనేది కూడా ఆ స్వాతంత్రం అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం. వికసిత్ భారత్ అని, వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047 అనేది మనం ముందుకు వెళ్ళాలనేది ఒకటి ఆ దృష్టితో పెట్టున్న ఈ కార్యక్రమాలన్నీ కూడా గౌరవ ప్రధానమంత్రి గారు మోడీ గారు సో గ్రామ సభ. సో వితౌట్ దట్ even the policy is defective, even the order is defective. సో అంతటి ప్రామాణ్యత దీనికి ఈ చట్టం ద్వారా రావడం జరిగింది. అండ్ పాలసీలో కూడా ఎంబెడ్ అయిపోయింది. సో అది ఒక మంచి పరిణామంగా మనం చెప్పవచ్చు. తర్వాత మీకు రెండోది ఏంటంటే గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏ వచ్చినప్పటికీ కూడా ఇట్ విల్ స్టార్ట్ విత్ ది విలేజ్. సో దాంట్లో మనకి వాళ్ళు ఇంటిగ్రేట్ చేయాలంటే కనుక సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే గ్రామాలకు స్వరాజ్యం ఇవ్వాలి, గ్రామాలకు అన్ని అధికారాలు ఇచ్చాము, కానీ వాళ్ళన్నింటినీ మనం ఇంటిగ్రేట్ చేసి చేయాలి అని అంటే కనుక దేర్ షుడ్ బి వాళ్ళలో కూడా ఈ నెట్వర్క్లోకి రావాలి.
అందుచేత మనకి ఇప్పుడు ఈ మొత్తం అన్ని కూడా హౌస్ హోల్డ్ సర్వే చేయించి, గ్రామాలంతా కూడా హౌస్ హోల్డ్ సర్వే చేయించి, అందరూ కూడా ప్రతి హౌస్ కూడా ప్రతి విలేజ్ కూడా అప్పుడుండే పరిస్థితుల్లో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా జన్మభూమి కార్యక్రమం పెట్టి జన్మభూమి ద్వారా కూడా అనేక రోడ్లు కూడా ఆ రోజుల్లో చేయడం జరిగింది. ఎందుకంటే మామూలు తార్ రోడ్లు వేయటం వల్ల మళ్ళీ పోతూ ఉంటాయి వస్తూ ఉంటాయని పర్మనెంట్గా సిమెంట్ రోడ్లు వేస్తే ఆ ఊళ్ళో విలేజ్లు బాగుంటాయి అని చెప్పి ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడుండే పరిస్థితుల్లో కూడా అనేక కార్యక్రమాలు కూడా మనం చేస్తున్నాం. ప్రతి ఇంటికి కుళాయి ఉండాలనేది, నీళ్లు ఉండాలనేది మన ఇంపార్టెంట్ ఎజెండాగా తీసుకున్నారు. అదేవిధంగా రోడ్స్ కానీ ఈరోజు ఉండే ప్లాంటేషన్ విషయంలో కానీ శానిటేషన్ కానీ ఇట్లాంటివన్నీ చేయాలి అంటే అక్కడ ఉండే సెక్రటరీ కానీ సచివాలయ సిబ్బంది కానీ అదేవిధంగా పంచాయతీకి సంబంధించిన వాళ్ళంతా కూడా చేశారు అంటే అది బాగుండే కార్యక్రమాలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ చేయాల్సిన బాధ్యతలు కూడా మేము ఎంతవరకు చేయాలన్నా కూడా మీరు కూడా దాని ప్రోత్సహం చేసి అందరూ కూడా కలిసి పనిచేస్తేనే ఈరోజు ఆ విలేజ్ కూడా బాగుంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు పల్లెటూరుల్లో కూడా అన్ని సౌకర్యాలు కూడా ఈరోజు పంచాయతీ నిధులు కానీ అన్ని కూడా ఇస్తా ఉన్నారు. బేసిక్ ఏంటిదంటే ఒక పీపుల్స్ రైట్ కింద కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తో 73rd ఏమో పంచాయతీ రాజ్కి 74th ఏమో అర్బన్ లోకల్ బాడీస్ కి ఆ రోజు ఇట్ వాజ్ అదొక ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఇన్ రూరల్ అడ్మినిస్ట్రేషన్. దాని తర్వాత పంచాయతీ రాజ్ సిస్టమ్. ఈరోజు మనం ఇందాక చెప్పినట్టు పంచాయతీరాజ్ సిస్టంలో ఏంటిదంటే ఇందాక సీఓ గారు చెప్పినట్టు బలవంతరావు కమిటీ రిపోర్ట్లో ఏ ప్రోగ్రామ్ సక్సెస్ కావాలన్నా పీపుల్స్ పార్టిసిపేషన్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే పీపుల్స్ ఇన్వాల్వ్ కాకపోతే అది ఎప్పుడు సక్సెస్ కాదు. గ్రామాలను ఏ విధంగా బలోపేతం చేస్తున్నారో మీరు అందరూ చూస్తుంటారు. ఈవెన్ ఎక్కడి నుంచి అంటే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ దగ్గర మొదలు పెడితే ప్రతి అంశం మీద కూడా చాలా సీరియస్ గా తీసుకొని చేస్తూ ఉన్నారు. మనం కూడా ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ ఈ భారతదేశ పౌరుడిగా ప్రతి జాబ్ చేసే వాళ్ళు కూడా ఒక ఏదో మనం ఉదయం వెళ్తున్నాం సాయంకాలం వచ్చేస్తున్నాం అనే పద్ధతిలో కాకుండా ఇండికేట్ చేస్తూ వాళ్ళు ఎక్కువ మోటివేషన్ చేస్తే మనకు బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. అంతేగాని మనం ఏదో వెళ్ళాము మనం చేసాము కదా మన జీతం మనకు వస్తుంది 30 రోజులు వెళ్తే అనే భావంలో కాకుండా ఇప్పుడు లావణ్య మేడం గారికి మరి పంచాయత్ సెక్రటరీ గారు జాతీయ అవార్డు వచ్చిందంటే ఇస్ వెరీ అప్రిషియబుల్. అది మన ప్రాంతం రావడానికి వారిని ఇంకోసారి అభినందిస్తూ